ఉంటుంది ఇందులో? ఎందుకంటే ఒకే పొత్తులో ఉన్నప్పటికీ, ప్రభుత్వంలో కలిసి ఉన్నప్పటికీ కూడా వీళ్ళకంటూ ఒక ఎజెండా ఉంటుంది కదా. అంటే క్యాబినెట్లో కానీ ప్రభుత్వ విధాన నిర్ణయాల్లో అదేమి ఉండదు, అలా ఉండే అవకాశం ఏం లేదు. అది రాజ్యాంగబద్ధంగా అంటే వీళ్ళు ఇచ్చిన హామీలను ఏమన్నా అందులో పొందుపరిచే అవి కూడా సూపర్ 6 అనేవి వాళ్ళిద్దరు కట్టుబడి ఇచ్చినట్టు కదా. ఇద్దరు కలిసి ఒక ప్రణాళిక విడుదల చేశారు. బీజేపీ ఉందా లేదా అనేది కొన్ని ప్రశ్నలు వచ్చినా వాళ్ళు కూడా మేము కూడా ఉన్నామన్నారు. వాళ్ళు బొమ్మ లేదు, వాళ్ళు పాల్గొనలేదు, కానీ మేము కూడా ఉన్నామన్నారు. అందువల్ల ఆ ప్రణాళికలో వాళ్ళు చెప్పింది వాళ్ళ విధానం అనుకోవాలి. అందులో ఒకదాని తర్వాత ఒకటి చేపట్టాల్సి ఉంటుంది. అలాగే ఒక యాక్షన్ ప్లాను, ప్రయారిటీ లిస్ట్ కూడా చేయాల్సి ఉంటుంది. అందులో జనసేన ఉదాహరణకు ఇప్పుడు పర్యావరణం, ఇప్పుడు ద్వారంపూడి జనసేన ప్రయారిటీ అయి ఉండొచ్చు ఉదాహరణకు అట్లాంటివి. పర్యావరణకు సంబంధించిన అంశాలు, ఇప్పుడు ఇసుక, ఈ విషయాల్లో కూడా కొంచెం పవన్ కళ్యాణ్ ముందు నుంచి ఎక్కువ వాటి మీద ఫోకస్ పెడుతూ వస్తున్నారు కదా మీరు. అందుకని జనసేన ప్రత్యేకించి కంటే ఉమ్మడిగా వెళ్ళటం అనేదే ఇక్కడ నిజానికి ఉమ్మడిగా వెళ్తామనే మెసేజ్ ఇవ్వడానికే వాళ్ళు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వచ్చు క్యాబినెట్. సార్, అసెంబ్లీ సమావేశాలు వస్తే ఇంకోటి, ఒకసారి క్యాబినెట్ అన్నాక అక్కడ మళ్ళీ వేరే ఉప ముఖ్యమంత్రి వేరే చెప్పడము, లేకపోతే బీజేపీ ఏదో అనటం, అట్లాంటివి ఏమి ఉండదు. క్యాబినెట్ ఈజ్ వన్. అది మిశ్రమ ప్రభుత్వం అయినా, అది ఒక పార్టీ ప్రభుత్వం అయినా. సార్, ఏదైనా అసెంబ్లీ సమావేశాలు వస్తున్నాయి లేకపోతే క్యాబినెట్ మీటింగ్లు అంటే ఎక్కువగా ప్రజలందరూ